ఆటో అయినా ఉండమంటే ఉండలేదు. ఆయనకి 100 రూపాయలు ఇచ్చి పంపించేసాము. బతిలు అన్నా కానీ ఉండలేదు పాపం. ఆయనకి ఏదో అర్జెంట్ పని అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడి నుంచి అసలు పోయేదానికి దారి లేదు, ఏమి లేదు. ఇక్కడ చూడాలి. మానేసావు. వాళ్ళు తెలంగాణలో ఉండరు. తెలంగాణలో ఎక్కడ? నల్గొండ. ఇక్కడ ఇదే ఇప్పుడు మనం ఎవరైతే వచ్చామో పిల్లోడు ఈ బాతులు ఇక్కడే మీరు చూసి ఉంటారు. అక్కడ కూర్చొని దాకా విధంగా వెట్టి చాకిరి అనమాట. బాతుల దగ్గర చదువు సంజయ్ లేకుండా వాళ్ళు. అది కూడా ఏంటంటే ఎస్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వచ్చి ఎది క్లాసు అయినా కూడా వాళ్ళ పిల్లల్ని శుభ్రంగా చదివించుకుంటారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు రావాలి, అందరూ బాగుపడాలి. మా నిరుపేద యానాది పిల్లల మటుకు వీళ్ళ దగ్గర అంటే ఎస్టీల దగ్గరే వెట్టి చాకిరీ చేయాలి. అంటే అంత నీచంగా, అంత చులకన భావంతో మా యానాదుల్ని ఎస్టీ వాళ్ళు కూడా చూడడం ఇది చాలా బాధాకర విషయం. ఇది మీ కళ్ళారా చూశారు. చూడండి ఈ విషయం. పిల్లల్ని చూపిస్తాను. 100 రూపాయలు ఇస్తాను అడి చెప్పావు. 150 అడిగాడు. 150 అడిగాడు. ఆయనకి ఇచ్చావు నువ్వు? ఎవరు ఇచ్చిందా? మరి నేను ఇచ్చాను, నువ్వేమో మాట్లాడేసి 100 రూపాయలని ఇంకొక 50 రూపాయలకు మాట్లాడి ఉంటాం కదా. పక్కనే కదా అది. ఇది ఇంత దగ్గరే ఒక 50 రూపాయలు మాట్లాడు. నువ్వు 100 లోపల 100 రూపాయలకి వచ్చాడు. కాసేపు కూడా నెత్తి మీద చేతులది. ఏడు అబ్బాయి వచ్చాడా? ఇటుపోయాడా? ఇటాడికి పోయాడమ్మా? వాళ్ళ అక్కలు వస్తారని వెళ్ళిపోయాడా? మీ దగ్గరేనా బాతులు మేపాడు అబ్బాయి? మీరు సాగుకుంటున్నారా? ఒక్క నిమిషం ఉండు. వాళ్ళు ఇచ్చారా మీకు? కాదమ్మా, వీళ్ళ అమ్మ ఇచ్చిందా మీకు? మాకు ఏమని చెప్పించింది? బాతులు మేపుకోమని చెప్పింది. మరి ఆడ ఉండిందిగా చెన్నూరులో ఉంటే మేము పోయినాం. అడిగినాం బాతులు పెడతా తీసుకెళ్ళి చెరువులో ఉన్నాడు మా తమ్ముడా. చెప్పిందాకుండు చెప్పాను. అందరూ వచ్చారు మా కాడికి. 30,000 ఇచ్చిన అందరూ వచ్చారు. బాతులు కొంటారు. నెల 2 నెలలు అంటారు. ఫస్ట్ ఎవరిని పెట్టుకున్నారు మీరు బాతులు కూడా? వీళ్ళ అన్నని ఈ పిల్లని అందరినీ పెట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాలు మేపుకున్నారు? 1 సంవత్సరం కూడా మేపుకోవాలి. ఒక రోజు కూడా 30,000 తీసుకురు. నైట్ జంప్ అయిపోయి తెలంగాణ వచ్చేసి మళ్ళా దొరికి ఆయన ఇప్పుడు ఆడ మాట్లాడిన ఆయన పేరు మీ ఆయన చెప్పాడు కదా మా సంవత్సరం మేపారని చెప్పాడు. మాకు చెప్పాడా? ఆడున్నాడా రోడ్లా? అడిగి మేము చూపించాలి ఆయన్ని. మరి నువ్వేంటి కానీ మా ఆయన పోయి ఇప్పుడే మాట్లాడొచ్చాం ఆయనతో. మేము నల్లగా ఉన్నాడా? అడుగు సంవత్సరం బుజ్జి అబద్ధాలు చెప్పకు. డబ్బులు ఎంత తీసుకున్నావు? ఎన్ని సంవత్సరాలు మేపారు చెప్పు. చెప్ప అడుగు. ఒక్క రోజు కూడా సారీలు ఒక్క రోజు కూడా. నేను చెప్పేది మా ఇప్పుడు ఎంతమందిని తీసుకోపోయారు మీరు? మేము 7 తీసుకొచ్చాం. ఇల్లునా? 7 తీసుకొస్తే ఒకటే రైతు బాగా అయిపోయారు. 7 మంది ఎవరు మేపలా? ఎవరు మేపలా? మొత్తం వెళ్ళిపోయారు. 30,000 నాశనం అయిపోయింది. మళ్ళీ ఊరు దొరికితే మా పక్కన ఇంకా ఊరు దొరికారు 7 ఎందుకంటే మోటార్లు అవి నూకేస్తారని వీళ్ళు పట్టేసారు. పట్టేసి మా ఆయన ఫోన్ చేసి పోతే 5,000 ఛార్జీ ఇప్పించి పంపించారు. మళ్ళీ ఊరు ఒక 30,000 40,000. సరే ఇప్పుడు ఆ పిల్లోని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకొని ఉన్నారు? సంవత్సరం. సంవత్సరమ్మా? 6 సంవత్సరాలు అవుతుంటే అబద్ధాలు ఆడమ్మా. సరే అమ్మా, ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఉన్నారు, 1 సంవత్సరం నుంచి ఉన్నారు. మీరు ఆ పిల్లోడిని చదివించుకోండి. ఈ బాతులు మేపించడం తప్పు కదా?
పంపించిన ఇంటికి పోయినప్పుడు బడి పంపిస్తా. ఇంటికి పోయినప్పుడు పంపించేది కదమ్మా, ఎప్పుడు చూసినా బాతులు, ఇప్పుడు కూడా బాతులు కాడే ఉన్నాడు కదా. ఇప్పుడు బాగా లేడు, వాళ్ళ అక్క వస్తుందని వాళ్ళు అక్కడ మేము చూసాం కదా, అక్కడ బాతులు మేపుతా ఉన్నాడు కదా, ఆడ నుంచి అది వచ్చింది. ఆయన అక్కడే ఎవరై నీ బిడ్డలైనా కూడా, నీ బిడ్డలైనా కూడా, వాళ్ళ బిడ్డలైనా కూడా అమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఎవరి బిడ్డలైనా కూడా మీరు ఈ విధంగా వాళ్ళని యానాదుల పిల్లల్ని, చదువుకునే వయసు పిల్లల్ని ఈ బాతులు మేపించుకోవడం తప్పు కదా. ఇప్పుడు మీ పిల్లోడు ఉన్నాడు, మీ పిల్లోడిని ఒక 6వ తరగతి దాకా చదివిస్తున్నావంట, వాడు బాగానే ఉండరు, మరి ఈ పిల్లల్ని అట్లా చేయడం తప్పు కదా. వాళ్ళు కన్న తల్లిదండ్రులు వాళ్ళు చదివించుకుంటారమ్మా, లేకపోతే ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది, ఆశ్రమాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ఎవరో ఒకరు, మేము కూడా ఎంతో మంది చదివిస్తున్నాం, ఆ విధంగా ఎవరో ఒకరు చదివించుకుంటారు. మీరు ఈ విధంగా తీసుకొచ్చి ఆ పిల్లోడిని వెట్టి చాకిరీ చేయించడం తప్పు కదా, ఇది చట్టపరమైన నేరం అని మీకు తెలియదమ్మా. ఇది మరి తెలంగాణలో కూడా ఏముంటారు సార్, తెలిసి మరి ఈ విధంగా ఎట్లా చేస్తారమ్మా మీరు? తీసుకుంటారు సార్, మేము పంపించిన బడికి అబ్బాయి ఉండలా, గోడ కూర్చేసి పంపించడం కదమ్మా, అదేనమ్మా ఇప్పుడు మీరు పెట్టుకోవడం తప్పు కదా. అది ఏమా నువ్వు బోవలేదు ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు నువ్వు అందరూ వాళ్ళకి పెట్టవు కదా, నువ్వు ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి అంతా నువ్వు సాకట్లేదు కదా, మరే నువ్వు ఒక పిల్లవాడిని సాక్కోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ బతుకుతున్నారు కదా, వాళ్ళకి వాళ్ళ బిడ్డని వాళ్ళు చూసుకునేది వాళ్ళకి తెలీదా? అది ఎట్టా అంటారు బోలేదని చెప్పేసి మీరు సంవత్సరాలు పొరుగుతా వెట్టి చాకిరీ చేయించుకుంటా అంటారు చదువుకునే పిల్లకాయల చేత. అవును, ఇప్పుడు ఉన్నాడు కదా ఎవడు, అబ్బా ఎట్లా ఆ పిల్లవాడు ఏమన్నా పిలువు, తీసుకెళ్తాం. లేదంటే వాడు వస్తే పిలువు, లేదనుకుంటే ఆ పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు తీసుకొస్తారు. మర్యాద పిలువు, అసలు కనపడిపోయినా కానీ వచ్చేసి మీరు వెళ్ళిపోదాం, మనం వాళ్ళే తీసుకొస్తారు. ఎందుకు ఇది ఇప్పుడు దాకా ఎటు ఉన్నాడు, అటు పోయి వెళ్ళిపోయాడు. ఆడ కనపడితే చూడండి, లేదంటే నేను పోలీసు వాళ్ళని పిలుస్తా, వాళ్ళు వస్తారు. అడిగి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి చెప్పేసి ఆయన దాచిపెట్టిన అయిపోయి నువ్వు దాచారు, నువ్వు గమ్ముండి మనం వెళ్ళిపోతారా, వాడికి వస్తారులేరా, ఆడకి పోతారు, వాళ్ళకి మర్యాద చెప్తాము, ఆయన ఆడకి పోతాడు, అందరూ రెడీ చేస్తున్నావు. నువ్వు గమ్ముడు, నువ్వు సైలెంట్ ఆటో వస్తుంది, ఎక్కి వెళ్ళిపోతావు అంతే. ఆడ బాతులు చూసావా లేదా, ఉన్నాడా లేదా, ఉండండి, వాళ్ళకి అధికారులు ఫోన్ చేస్తున్నా, వస్తారులా ఉండండి, ఎందుకు టెన్షన్ పడుతుంది. వాడు ఇప్పుడు దాకా ఉన్నాడు ఇక్కడ, వీళ్ళు పంపించేశాడు, ఆ పిల్లల్ని ఇటు పంపించేశారు. ఏవా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నా బిడ్డ నాకు ఇస్తే వీళ్ళ మీదనే కేసు పెడతా, ఈ బాతుల మీదనే. ఈ బాతులు ఉండకూడదు, మొత్తం యానికి ఎక్కిస్తా. ఇప్పుడు వాళ్ళు మీ పిల్లోడు కనపడలేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అని కాదు, జాగ్రత్త కనిపి పెడతాం. ఎక్కడ దగ్గదర్తికి మీరు పెట్టపల్లె, మేము ఫోన్ చేస్తా వస్తారు, అర్థమైందా? మీరు కంప్లైంట్ పెడతారు కదా. నా బిడ్డని దాచేశారు, బిడ్డనే దాచారు, కానీ నేను చెప్పినట్టు పోలీస్ అధికారి కంప్లైంట్ ఏంటి ఇస్తా కదమ్మా. ఇది మీరు వాళ్ళ బిడ్డ ఇప్పుడు ఇక్కడ దాకా బాతులు మేపుతున్నారు, వాళ్ళు ఏంటంటే వాడిని పంపించేశారు అన్నమాట, దొంగసాటుగా తరిమేశారు బాతులు ఆ యజమాని. వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి స్థానిక పోలీస్ స్టేషన్లో సిద్ధంగా ఉన్నారు, కన్న తల్లిదండ్రులు, వాళ్ళతో కూడా వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వబోతున్నాం.